పూర్ణావతి అయిపోయాక యజ్ఞ బొట్టు అమ్మవారికి పెట్టి అందరికీ పెట్టి చుట్టూ ప్రదక్షిణం. సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు మొదలైపోయినాయి. చూడండి. అభయ ఆయు ఆరోగ్య సకల త్రిపుర సుందరి లలిత ఫలపట్టారిక స్వరూప సరస్వతి దేవత అనుగ్రహ అడ్డం సిద్ధ్యర్థం సరస్వతి పూజా కరిష్యే. అక్షరాభ్యాసం వాళ్ళు చెప్పండి. మమ కుమారస్య ఆయుష్యాభి వృద్ధ్యర్థం కర్మ కరిష్యే. ఆదౌ గణపతి నమస్కారం. కలచారాల పూజాం కరించి చక్రాసం మీద చేయబెట్టండి. ఒక పుష్పం అక్షంతలేసి కలి సంతోమకే విష్ణు కంఠే కలిసి చేయబెట్టండి. చుమ్ము మీద ఆగలదేవ ఒక పువ్వు వేసుకోండి. ఓం గంగే జమునే చైవ గోదావరి నర్మదే కావేరి జయముదకరశోధనేన పూజా ద్రవ్యాన్ని దేవోక్ష ఆకుతో నీళ్ళ పూజ వస్తువులు పెట్టండి. మేము చల్లుకోండి. లోపల కొని ఒకవన్నీ పలకండి. సుముఖశ్చైక పలకండి. సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణిక లంబోదరశ్చ వికటో విఘ్న. పక్కన పెట్టుకోండి. అక్షింతలు కొన్ని 2 గింజలు తీసుకోండి. అంతే, ఎక్కువ తీసుకోకండి. ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాం ఉపవస్త్రవస్తు జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణోదానచన్వన్. అమ్మ తాంబూలం కట్లే పెట్టుకో. పక్కన పెట్టు. తర్వాత గౌరవం మీద వేయండి. అక్షరాభ్యాసం వాళ్ళు మహా గౌరవం మీద వేయండి. నమస్కారం చేసుకోండి. నమస్కారాన్ని సమర్పయామి నమస్కరోమి. అందరూ అక్షింతలు పట్టుకోండి. పిల్లలు అక్షర చేతిలో పట్టుకొని పుస్తకం మీద వేయండి. ప్రణవ దేవి. మీరు పలక మీద వేయండి. పలక మీద వేసి పూజ చేయండి. ప్రణవ దేవి